న్యూస్ కర్ణాటకలో ధర్మస్థలలో అమ్మాయిలపై దాడులు హత్యలు అవన్నీ కట్టుకదలేనని సిట్ ఎప్పుడో తేల్చింది. అయితే ధర్మస్థల కేంద్రంగా ఇప్పుడు మరో కుట్ర వివాదం తెరపైకొచ్చింది. ఆ కుట్రలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటనే చర్చ జోరందుకుంది. ధర్మస్థల ప్రతిష్టకు భంగం కలిగించేలా కుట్ర చేశారని, అందుకోసం 200 కోట్లు ఫండింగ్ చేశారని, ఆ క్షేత్రాన్ని ఎలా బద్నాం చేయాలో ట్రైనింగ్ కూడా ఇచ్చారని నిందితుడు చిన్నయ్య కుండబద్దలు కొట్టాడు. హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన. అందులో ప్రకాష్ రాజ్ పేరు ఉండటం మరో సంచలనం. పాత్రధారుల సహా కుట్ర సూత్రధారులెవరనే తేల్చాలని హిందూ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఇప్పుడు హిందూ ధర్మంపై మీకెందుకంత పగ అంటూ ప్రకాష్ రాజ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ నేతలు. ధర్మస్థల ఆలయంపై జరిగిన కుట్రలో ప్రకాష్ రాజ్ పాత్ర ఉందని నిందితుడే చెప్తున్నాడన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. అన్ని విషయాల్లో తలదూర్చేటువంటి ప్రకాష్ రాజ్ గారు హిందువుల మీద, హిందూ సంస్థల మీద, హిందూ దేవాలయాల మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? నేను అనుకున్నటువంటి పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? తక్షణం ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలి. ప్రకాష్ రాజ్ గారు స్వచ్ఛందంగా ఈరోజు ముందుకొచ్చి కోట్ల మంది హిందువులకు సమాధానం చెప్పాలి. దీని అనుకున్నటువంటి యొక్క కుట్రదారులు ఎవరు వాళ్ళని కూడా బయటపెట్టాలని డిమాండ్ చేస్తారు. రగులుతున్న వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన సున్నితమైన అంశమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకుందన్నారు ప్రకాష్ రాజ్. త్వరలో మీడియా ముందుకొస్తారని ట్వీట్ చేశారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, ప్రస్తుతం అప్పట్లో ప్రకాష్ రాజ్ మీద ఉన్న కేసులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ లో ప్రకాష్ రాజ్ పేరు రానివ్వడం, ఈ మొత్తం అంశం గురించి కర్ణాటకలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? చిన్నయ్య ఏదైతే కోర్టులో పిటిషన్ వేశారో ఈ పిటిషనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ చుట్టూ తిరుగుతుంది. ప్రకాష్ రాజ్తో ఒక సినీ నటుడే స్వయంగా చిన్నయ్య దగ్గరికి వచ్చి తన ఫోన్తో ప్రకాష్ రాజ్తో మాట్లాడించారు. ఏదైతే మధ్యలో ప్రముఖ సినీ నటి ఎవరైతే ఫోన్లో మాట్లాడించారో ఆ వ్యక్తి మొత్తం చూసుకుంటారో, ఆ వ్యక్తి ఏది చెప్తారో అదేవిధంగా మీరు చేయాలనేసి ప్రకాష్ రాజ్ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా చిన్నయ్య అయితే తన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజు బయట ఉన్నారు. మరో 2 రోజుల్లో నేను మొత్తం ఈ ఘటన, ఈ వివాదం పైన స్పందిస్తాననేసి ప్రకాష్ రాజ్ అయితే ఈ వివాదం పైన అయితే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ కర్ణాటక సౌత్ రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ వివాదం ఉందో మొత్తం వివాదం ప్రకాష్ రాజ్ చుట్టే తిరుగుతుంది. ప్రకాష్ రాజ్ దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి. కానీ కర్ణాటకలో ఒక పక్క కర్ణాటక ప్రభుత్వం అయితే ఈ ఘటన పైన ఎలాంటి రెస్పాండ్ కాలేదు. మరో పక్క పోలీస్ యంత్రాంగం కూడా కేసు నమోదు చేయలేదు. ఈ పిటిషన్ పైన కూడా కర్ణాటక ప్రభుత్వం, మరోవైపు పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడ స్పందించలేదు. బహుశా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, పిటిషన్ వచ్చిన తర్వాత ఈ కేసులో వాస్తవాలు ఏదైనా తెలుసుకున్న తర్వాత మేము మాట్లాడతామనేసి ఒక పక్క కర్ణాటక డీజీపీ కూడా చెప్పొస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక డీజీపీ కూడా ఈ మొత్తం వ్యవహారం పైన ఏదైతే ప్రకాష్ రాజ్ చుట్టూ తిరుగుతుందో ఈ మొత్తం వ్యవహారం పైన కూడా ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయిన తర్వాత చిన్నయ్య చేసిన ఆరోపణల వాస్తవాలు ఏంటి, అసలు చిన్నయ్య సడన్లీగా ఈ ఆరోపణలు కోర్టులో పిటిషన్ వేయడానికి కారణాలు లేదనేది కూడా మొత్తం వివరిస్తానని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటనల్లో ఏదైతే ఇప్పటికే కర్ణాటకలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్ పైన చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం కుట్రకి సూత్రధారి ప్రకాష్ రాజ్ అనేది ఒక పక్క రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోపక్క పోలీస్ యంత్రాంగం చెప్పే వరకు, పోలీస్ యంత్రాంగం స్పందించే వరకు ఈ ఘటన పైన ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.